హాయ్ అండి, క్యాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నా. క్యాలీఫ్లవర్ని వేడి నీళ్ళలో వేసుకొని కొద్దిసేపు ఉంచుకుంటే దానికి ఏమన్నా పురుగు ఉన్నా ఏదైనా ఉన్నా పోతుందండి. ఇట్లా వేడి నీళ్ళలో కొద్దిసేపు ఉంచాలి, ఒక 10 మినిట్స్ అలా ఉంచాలి. చూడండి, చిన్న కట్ చేసుకొని వేడి వాటర్లో ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. కొంచెం మెత్తగా అవుతుంది, ఈజీగా ఫ్రై అవుతుంది. ప్లస్ ఏమన్నా పురుగు చిన్న లోపల మనకు కనబడిన పురుగు ఉన్నా చచ్చిపోతుంది. ఇట్లా వేసుకోండి. ఎప్పుడైనా క్యాలీఫ్లవర్ను వేడి నీళ్ళలో ఒక 10 మినిట్స్ ఖచ్చితంగా ఉంచుకోవాలి. అలా ఉంచుకోవడం వల్ల మంచి కర్రీ అనేది బాగా అవుతుంది, ఈజీగా అవుతుంది ఫ్రై అనేది. దీన్ని డైరెక్ట్ అంటే మామూలు స్టవ్ మీద వాటర్ పెట్టి వేడి చేస్తే అట్లా వేస్తే ఇంకా ముద్ద ఫ్రై లాగా అనిపించదు. ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. వేడి వాటర్ తీసుకొని అందులో ఒక 10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేయాలి. బౌల్ వేడెక్కగానే ఆయిల్ వేసేసి, ఆయిల్ వేడెక్కగానే ఆవాలు, జీలకర్ర, మిర్చి, ఆనియన్, కరివేపాకు ఉంటే కరివేపాకు అలా వేసుకోవాలి. ఈ టిప్పు పాటించండి. వేడి నీళ్ళలో ఒక 10 మినిట్స్ ఉంచుకోండి క్యాలీఫ్లవర్ని. అలా ఉంచుకుంటే మంచిగా ఉంటుంది కర్రీ అనేది, ఈజీగా అవుతుంది తొందర. జీలకర్ర వేసిన, ఆవాలు, సరిపడా మిర్చి, ఆనియన్, కరివేపాకు అన్నీ ఒకటేసారి వేసిన. ఇలానే వేసుకోండి. ఒక్కొక్కటి వేసినా పర్వాలేదు, ఒకటేసారి వేసినా పర్వాలేదు. ఎట్లా వేసినా తొందరనే గోలుతాయి. కొంచెం మంచిగా గోలించుకోండి. ఒక 2 మినిట్స్ అట్లా 2 మినిట్స్ కలిపిన తర్వాత గోలుతూ ఉంటాయి. మంచి టిప్స్తో కర్రీ చేయండి. అసలు క్యాలీఫ్లవర్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. సరిపడా పసుపు, ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత అన్నీ వేసి చూడండి, గోలినే చూసిండ్రా. ఇప్పుడు క్యాలీఫ్లవర్ వేయాలి. మనం వేడి నీళ్ళలో పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేయాలి. చూడండి, వేడి నీళ్ళ పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ వేసినాక కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా కలిపేసుకొని, ఇది తొందర కర్రీ మాడకుండా అడగంటకుండా ఉండాలంటే కర్రీ పైన ప్లేట్లో వాటర్ పోసి పెట్టుకుంటే అసలు అడగంటదండి. ఇది కూడా ఒక టిప్పు. ఏ కర్రీ చేసినా కిందన కొంచెం మాడుతుంది, అడగంటుతుంది అనిపించినప్పుడు ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్లో వాటర్ పోసి పెట్టుకుంటే కర్రీ అనేది అడగంటది, ప్లస్ అదే కింద మాడకుండా ఉంటుంది. ఇట్లా వాటర్ పెట్టేసుకొని చూడండి, వాటర్ పెట్టేసుకుంటే కింద అడగంట. ఈ ఆవిరికే కర్రీ అనేది అవుతూ ఉంటుంది. ఆవిరితోని కర్రీ అయినా కూడా బాగా టేస్టీగా ఉంటుంది. ఇట్లా కూడా వేసి చూడండి. ఓకేనా? ఒక 5 మినిట్స్ చూడండి ఎంత బాగా ఉడికిందో. మెత్తగా అసలు భలే టేస్టీగా ఉంటుందండి. ఇట్లా ట్రై చేసి చూడండి. ఓకేనా? ఈ టిప్స్ పాటిస్తే కర్రీ అనేది ఈజీగా చేసుకోవచ్చు, అడగంటకుండా మంచిగా ఉంటుంది. చూడండి, వాటర్ పెడితే అసలు అడిగే అంటలేదు. చూడండి, ఒక 2-3 మినిట్స్ ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. టేస్టీ ఫ్రై రెడీ అండి. క్యాలీఫ్లవర్ ఎంత టేస్టీగా ఉందో. సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. సరిపడా కారం, సరిపడా ఉప్పు. కొత్తిమీర అనేది ఎప్పుడైనా నేను చాలా వీడియోలో చెప్తూనే ఉన్నా, కొత్తిమీర అనేది ముందే వేసుకోండి. చాలామంది కర్రీ దించేటప్పుడు వేస్తా అంటే ఆ ఫ్లేవర్ అనేది అసలు పట్టదండి కర్రీకి. ఎప్పుడైనా కానీ కర్రీ దించక ముందు వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది కొత్తిమీర మంచిగా పడుతుంది, బాగుంటుంది. అట్లా మీరు కూడా అట్లనే ట్రై చేయండి. చాలామంది దించే ముందు వేస్తే అయిపోతుంది అనుకుంటే, దించే ముందు వేస్తే పచ్చిగా ఉంటుంది, చేసి ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి పట్టదు. ఇట్లా ట్రై చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. ఈజీగా వేసుకోవచ్చండి వంటలు. చూడండి, కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసినాక కూడా ఒక 5-10 మినిట్స్ అట్లా ఉంచుతా నేను, వెంటనే బంద్ చేయదు. ప్లస్ ముందే వేసుకున్నా చూడండి. ఒక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. చూడండి, ఫ్రై అయ్యింది, ఎంత బాగుందో చూడండి. ఇట్లా ఫ్రై అనేది ఆయిల్ కూడా చూడండి ఎంత బాగా మంచిగా తేలిందో పైన,
ఎంత టేస్టీ ఉందో కర్రీ. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఓకేనా. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా. సపోర్ట్ మీ ప్లీజ్. థ్యాంక్ యూ.